అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించి టెట్ తప్పనిసరిపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏపిఆర్సీ, సర్వీస్ మేరకు సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. టెట్ పరీక్ష ప్రారంభం కాకముందు నియామకాలు పొందినటువంటి ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి చేస్తూ మనకి ఎన్సిటిఈ అలాగే సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పలు రాష్ట్రాల్లో దీని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు అలాగే ప్రభుత్వాలు కూడా దీని మీద సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ చేస్తున్నాయి. దానికి సంబంధించి త్రిపుర వర్సెస్ సజ్జల్ దేవ్ సంబంధించినటువంటి టెట్పై సుప్రీంకోర్టు విచారణ ఈరోజు అనగా 19 నవంబర్ 2025న మనకి మధ్యాహ్నం 12 గంటలకి దీనికి సంబంధించి ఈ తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఈ విచారణని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. నియామకమయ్యే సర్వీసులో ఉన్న వారికి మినహాయింపు ఇవ్వాలా వద్దనే దానిపై ప్రత్యేక దృష్టి సాధించింది. ఈ కేసు వచ్చేసి మనకి ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ మధ్యాహ్నం 2 గంటలకి జరగనుంది. దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, నిర్వాహకులు దీని మీద నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాదులు సల్మాన్ ఖుర్షిద్ మరియు విక్రమ్ హెగ్డేలతో కూడినటువంటి వారు దీన్ని వాదిస్తున్నారు. దీనికి సంబంధించి మనకి మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభమైతే ఈరోజు సాయంత్రానికి దీని మీద ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అలాగే మన కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కూడా దీనికి సంబంధించి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, విద్యా హక్కు చట్టంలో అయినా మార్పులు చేసి ఈ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి టెట్ నుంచి మినహాయింపు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా ఈరోజు సాయంత్రానికి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు దానికి సంబంధించి తీర్పు ఇచ్చిన తర్వాత వీడియోలో దానికి సంబంధించినటువంటి సమాచారం తెలియజేయడం జరుగుతుంది.